హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఎంతో రహస్యమైన మరియు ప్రాచీనమైన దేవాలయం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ గుడిని 4th or 5th సెంచరీ ఏడీలో కట్టిందని కనుగొన్నారు. ఈ దేవాలయం గుంటూరు నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం లభించిన రికార్డుల ప్రకారం అక్కడ ఒక గొప్ప బౌద్ధ విహారంగా, తర్వాత దాన్ని ఒక హిందూ దేవాలయంగా మార్చారంట. ఆ గుడిలో ఒక శివలింగం ఉంటుంది. ఆ లింగాకృతిని శ్రీ కపోతేశ్వర స్వామి అని పిలుస్తారు. అక్కడ స్థల పురాణాల ప్రకారం దానశీలంలో ప్రసిద్ధి చెందిన శివ చక్రవర్తి ఇక్కడ లింగ రూపంలో వెలిసినట్టు చెప్పుకుంటారు. గుడిలో ఉన్న శివలింగాకృతి చుట్టూ మాంసం తీసి ఇచ్చినట్టుగా గుంటలుంటాయంట. అంతేకాకుండా శివ చక్రవర్తి తన భుజాలు నరికి ఇచ్చినట్టుగా లింగాకృతి పైన 2 బిలాలు ఉంటాయంట. ఇందులో కుడి బిలం వైపు ఒక బిందె నీరు మాత్రమే పడుతుందంట. ఎడం బిలం వైపు ఎన్ని నీరు పోసినా ఆ నీరు ఎటుపోతుందో ఇంతవరకు ఎవరికీ తెలియని విశేషం. అంతేకాకుండా కుడి బిలంలో పోసిన నీరు తర్వాత రోజు పచ్చి మాంసంలాగా వాసన వస్తుందని ఇక్కడ స్థానికులు చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం కాశ్మీర్ని పరిపాలిస్తున్న శివ చక్రవర్తి 2 సోదరులు తీర్థయాత్రలు చేస్తూ గుంటూరు జిల్లా చేజర్ల అనే గ్రామానికి వచ్చారట. అక్కడ తపస్సు చేస్తూ దేహత్యాగం చేసి లింగాకృతులై వెలిశారట. అది తెలిసిన శివ చక్రవర్తి తాను సోదరులాగా ముక్తి పొందాలని గ్రామానికి చేరుకొని 100 యాగాలు తలపెట్టారట. దేవతలు శివ చక్రవర్తిని పరీక్షించాలని వచ్చి ఒక పావురం ఒక గద్ద రూపంలో వచ్చారట. గద్ద వల్ల గాయపడిన పావురంకి కాలు విరిగి కుంటుకుంటూ శివ చక్రవర్తి దగ్గరికి వచ్చి శరణు వేడుకుందంట. అప్పుడు ఆ గద్ద పావురాన్ని ఇవ్వమని తనకి శివ చక్రవర్తికి అడగగా శివ చక్రవర్తి దానికి నిరాకరించాడంట. దానికి బదులుగా పావురం ఎత్తు మాంసాన్ని తన దేహం నుంచి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడంట. త్రాసులో ఒకవైపు పావురాన్ని ఉంచి ఇంకోవైపు తన శరీరం నుంచి ఎంత మాంసాన్ని తీసివేసినా అది పావురం బరువుతో సరితూగలేదంట. చివరికి శివ చక్రవర్తి తన శిరస్సును నరుక్కునే ప్రయత్నం చేయటంతో దేవతలు ప్రత్యక్షమయ్యారంట. తన దానశీలతకు మెచ్చి ఏమైనా వరం కోరుకో అన్నప్పుడు శివ చక్రవర్తి తాను శివైక్య సంధానం కావాలని కోరారట. అలా కపోతాన్ని రక్షించి శివ చక్రవర్తి లింగాకృతిని దాల్చినందువల్ల ఆ లింగానికి కపోతేశ్వర స్వామి అని పేరు వచ్చిందంట. దానికి సాక్ష్యాలుగా ఇప్పటికి కూడా లింగం పైన కత్తిఘాట్లు ఉంటాయంట. ఇక్కడ ప్రవహించే నదిని మల్లికా పుష్కరిణి అని పిలుస్తారంట. దసరా, కార్తీక మాసం, శివరాత్రి, సంక్రాంతి మరియు ఏకాదశి పర్వదినాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట. ఈ గుడి గుంటూరు జిల్లా నెగిరికల్లు మండలం చేజర్ల అనే గ్రామంలో ఉంది. ఇది నర్సరావుపేటకు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.